హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో రక్షాబంధన్ స్పెషల్గా ఒక స్పెషల్ స్వీట్ని అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే బేసన్ బర్ఫీ. ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కరెక్ట్ కొలతలతో కనుక చేస్తే పర్ఫెక్ట్ బర్ఫీ అనేది వస్తుంది. మరి ఈ టేస్టీ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం అయితే ముందుగా ప్లేట్ని తీసుకొని దీనిపైన బటర్ పేపర్ని ఉంచి కొంచెం నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి. ఇలా బటర్ పేపర్ని తీసుకోవడం వల్ల బర్ఫీ అనేది ఈజీగా డీమోల్డ్ అవుతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి అరకప్పు దాకా కరిగించిన నెయ్యిని వేసుకోవాలి. ఇక నేను మెజరింగ్ కప్ని తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర మెజరింగ్ కప్ లేకపోతే అన్నింటిని కూడా ఒకే కప్తో మెజర్ చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఇందులోకి 1 కప్పు దాకా శనగపిండిని వేసుకోవాలి. మనం శనగపిండిని ఎంతైతే తీసుకుంటామో అందులో సగం అయితే నెయ్యిని వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని శనగపిండిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నామంటే శనగపిండి నెయ్యిని పీల్చుకొని ఫస్ట్ ముద్దలాగా అవుతుంది. తర్వాత కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉంటే లూజ్ అవుతుంది. శనగపిండి వేగే కొద్దీ టెక్స్చర్ మారుతుంది, అలాగే కలర్ కూడా కొంచెం డార్క్ షేడ్లో వస్తుందన్నమాట. ఇక్కడైతే మనం దగ్గరుండి లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. అప్పుడే బర్ఫీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. శనగపిండి అనేది బాగా వేగి ఇలా డార్క్ షేడ్లోకి రాగానే ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసి మిక్స్ చేయండి. అంతా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ని పక్కన దించేసుకోండి. ప్యాన్ వేడికి శనగపిండి అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత షుగర్ సిరప్ని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు దాకా షుగర్ని వేసుకోండి. మనం తీసుకున్న 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు దాకా చక్కెర అయితే కరెక్ట్గా సరిపోతుంది. షుగర్ కరగడం కోసం 1/2 కప్పు నీళ్ళని వేసి మీడియం ఫ్లేమ్లో కరిగించండి. చక్కెర మొత్తం కరిగిపోయి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం పాకాన్ని చెక్ చేస్తూ ఉండాలి. మనకి పాకం అనేది తీగ పాకం రావాలన్నమాట. ఇలా 2 వేళ్ళ మధ్య చూస్తే మనకి తీగ పాకం అనేది రావాలి. ఒకవేళ పాకం అనేది ముదిరితే బర్ఫీ అనేది గట్టిగా వస్తుంది, పల్చనైతే హల్వా లాగా అయిపోతుంది అన్నమాట. సో కరెక్ట్గా తీగ పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఫస్ట్ మనం తయారు చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలోకి వేసుకోవాలి. షుగర్ సిరప్ని వేసేసి మొత్తం అంతా కలుపుకోవాలి. దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి వేడి చేయాల్సిన పని లేదు. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఈ శనగపిండి మిశ్రమం షుగర్ సిరప్ని పీల్చుకొని దగ్గర పడుతుందన్నమాట. ఇలా కొంచెం దగ్గరగా అయ్యాక మనం గ్రీస్ చేసి పెట్టుకున్న బటర్ పేపర్లోకి వేసుకోవాలి. ఒక స్పాచులాతో కానీ స్పూన్తో కానీ కొంచెం లెవెల్ చేసుకోండి. తర్వాత దీనిపైన కొంచెం సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. 1 నిమిషం పాటు చల్లారిన తర్వాత ఇలా కొంచెం ఘాట్లు పెట్టుకోండి. ఇది పూర్తిగా సెట్ అయ్యాక కట్ చేస్తే కొంచెం బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా మార్క్ చేసుకుంటే సెట్ అయ్యాక ఈజీ ఉంటుంది. దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. అరగంట తర్వాత పూర్తిగా చల్లారిపోతుంది. తర్వాత చాక్తో పీసెస్ కింద కట్ చేసుకోవడమే. చూస్తుంటేనే తెలుస్తుంది కదా మనకి బర్ఫీ అనేది ఎంత బాగా వచ్చిందో. నోట్లో వెన్నెల అలా కరిగిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బేసన్ బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. ఈ రాఖీ పండగకి మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అచ్చం స్వీట్ షాప్లో లాగానే చాలా టేస్టీగా ఉంటుంది. మరి సింపుల్ అండ్ టేస్టీ బేసన్ బర్ఫీ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.